Hey guys, welcome back to my YouTube channel. If you're seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So today I had something for you. Ante chala koncham interesting video anamata because adi naaku main ga interesting because I love designing kabatti. So I thought of making a video like outfit from scratch అని చెప్పి. సో ఇక్కడ మాకు దగ్గరలో ఊళ్ళపల్లి అని చెప్పి ఒక ప్లేస్ ఉండింది అనమాట. సో అక్కడ ఏంటంటే క్లాత్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. అంటే మొత్తం హోల్సేల్లో దొరుకుతుంది అండ్ ఆల్సో డిజైనర్ పీసెస్ కూడా బాగుంటాయి అని చెప్పి విన్నాము. బట్ వీ హ్యావ్ నెవర్ బీన్ దేర్. సో వి థాట్ ఓకే వెళ్ళి చూద్దాము, ఇఫ్ అక్కడ మాకు ఏమైనా నచ్చితే విల్ టేక్ ఇట్ అని చెప్పి. సో ఇప్పుడు వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. యా లెట్స్ గో. సో మా ఇంటి దగ్గర నుంచి ఉల్లపల్లి వెళ్ళడానికి మాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఈజీగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఉల్లపల్లి లోపలికి వెళ్ళగానే మీకు ఒక మాల్ లాగా అనిపిస్తుంది, మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ కొంచెం ప్రైసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొంచెం లోపలికి వచ్చి ఇప్పుడు నేను చూపించిన షాప్స్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ కొంచెం హోల్సేల్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినంత వరకు నాకు ఏ ఐడియా లేదనమాట, అంటే ఏ అవుట్ఫిట్ క్రియేట్ చేయాలి అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళి వన్స్ కలెక్షన్ చూసాక నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఒక ఫ్రాక్ చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చే వీడియోలో. సో అది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం క్లాత్స్ వెతుకుతున్నాను అనమాట. అండ్ వీ ఫౌండ్ దీస్ మెటీరియల్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి బికాస్ టచ్ చేస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉండింది అండ్ టిష్యూ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది కాబట్టి మాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి మేము చూస్తున్నాం అనమాట, అంటే ఏ షేడ్ సెలెక్ట్ చేయాలి, దానికి ఏం బాగుంటుంది అని చెప్పి. అండ్ వన్స్ మేము ఒక షేడ్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ దిస్ ఈస్ ది షేడ్. కాకపోతే మీకు ఇప్పుడు ఫోన్లో చూపిస్తాను, సేమ్ అలాగే ఉంది బట్ కెమెరాలో మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద షేడ్ ఎగ్జాక్ట్లీ. సో అది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో నాకు తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే ఎట్లాగా మాకు ఒక మ్యారేజ్ ఉండింది అనమాట మా బాబాయ్ది. సో దానికి సంగీత్ అవుట్ఫిట్ క్రియేట్ చేద్దామని చెప్పి వేరే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ సంగీత్లో అది కొంచెం డల్ అవుతుంది అనిపించింది ఆ షేడ్. కాబట్టి ఐ థాట్ దిస్ విల్ బీ సో క్లాసీ అండ్ గుడ్ అనిపించింది, అంటే గో విత్ ది వైబ్ అని చెప్పి. సో ఇది తీసుకున్నాను. అండ్ దీనికోసం టాప్ అండ్ కోట్ వెతకాలి. సో కోట్ కోసం వెతుకుతున్నాను అనమాట. కొంచెం హెవీగా ఉన్నది ఏమైనా చూద్దామని చెప్పి ఫస్ట్ ఇది చూసాను బట్ కలర్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఆల్సో నాకు అంతలా నచ్చలేదు కొంచెం ఆ రోజెస్ అవన్నీ కూడా. అండ్ అట్లా చూస్తున్నాం అనమాట, అంటే ఆ షేడ్లో సంబంధించిన ఏమన్నా మంచి హెవీ వర్క్ ఉన్నది అని చెప్పి. సో నాకు ఫస్ట్ నుంచి ఈ క్లాత్ మీద ఉండిందనమాట. బట్ ఓకే మా మమ్మీ అనేది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది కదా, ఏం సెట్ అవ్వకపోతే మనం తర్వాత చూద్దామని చెప్పి అండ్ అది వదిలేసాను. అండ్ మా మమ్మీ కొన్ని అవుట్ఫిట్ కొన్ని క్లాత్స్ కూడా తీసి పక్కన పెట్టింది బట్ అవన్నీ కూడా లైక్ రెగ్యులర్ ఫిట్స్ లా ఉన్నాయన్నమాట. సో లైక్ అంటే హెవీ వర్క్ వచ్చి మనం కోట్లో ప్రిపేర్ చేయడానికి అవి ఏమీ పనికి రావు అనిపించింది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ పిక్ దాట్ ఓన్లీ బికాస్ నాకు ఫస్ట్ నుంచి అంటే అది బాగా ఉంటుంది దాంతో అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో మా మమ్మీ ఎన్ని చూపించినా సరే నో అని చెప్పేసాను. అండ్ మేము లాస్ట్కి ఈ 3 తీసుకున్నాం అనమాట. అండ్ ఐ థింక్ యూ గైస్ విల్ లవ్ ది ఎండ్ ప్రొడక్ట్. సో ఈ హెవీ వర్క్ వచ్చింది కదా, అది నాకు 4 meters పెట్టింది బికాజ్ ఐ చోజ్ ది లాంగ్ కోట్ అనమాట. సో లాంగ్ కోట్కి నాకు అది 4 meters పట్టింది. అండ్ నెక్స్ట్ ఈ సారీ మేము 2 sarees తీసుకున్నాము. అండ్ ఆల్సో దట్ టాప్ అనేది నాకు 1 meter పట్టింది. అండ్ దిస్ హోల్ లైక్ ఓన్లీ మెటీరియల్స్ కాస్ట్ వచ్చేసి నాకు 3000 అయింది, లైక్ 2900 అయిందనమాట. సో ఇట్ ఈస్ లైక్ క్వైట్ రీజనబుల్ బికాజ్ అంత హెవీగా ఉండింది కాబట్టి చాలా తక్కువ అనిపించింది. అండ్ ఇంక్లూడింగ్ దిస్ లోపల ఉంటుంది కదా క్లాత్ యాడ్ చేస్తారు, సో అవన్నీ కలిపి నాకు 2900 పడింది. సో ఇట్ ఈస్ క్వైట్ రీజనబుల్. అండ్ ఇఫ్ యూ గైజ్ వానా లైక్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, ఐల్ జస్ట్ లైక్ రికమెండ్ ఇట్ అనమాట. చాలా బాగుండింది ఇది కలెక్షన్ కూడా. అంటే మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉన్నా సరే యూ విల్ గైజ్ లైక్ గెట్ సమ్ ఐడియాస్ అనమాట. సో ఎవ్రీ క్లాత్ ఉండింది లైక్ ఫ్రమ్ పట్టు టు లైక్ దీస్ డిజైనర్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీకు ఏ వైబ్ అయినా బాగుంటుంది, లైక్ పెళ్ళికి సంబంధించిన సారీస్ అయినా బాగుంటాయి. అండ్ ఆల్సో కొంచెం సంగీత్ పార్టీ ఏదైనా సరే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్కి మేము ఈ 3 బిల్ ఏం చేసుకుని వీ రిటర్న్ బ్యాక్ అనమాట. Hey guys, I'm back after buying some clothes. So ఇప్పుడు ఏంటంటే we have to get it stitched అనమాట. So I'll show you the reference picture that I've took అది చేయడానికి. Just a minute. సో ఫస్ట్ ఏంటంటే నాకు అక్కడ ఎట్లా ఉంటుంది ఐడియా లేదు కాబట్టి అక్కడికి వెళ్ళేంత వరకు ఐ థాట్ కొన్ని తీసుకుని పెట్టుకున్నాను. సో ఒకటి కాకపోతే ఒకటి ఉంటుంది కదా అని చెప్పి. బట్ లేటర్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక క్లాత్స్ని చూసాక మళ్ళీ ఒకసారి పింట్రెస్ట్లో ఐడియాస్ చూసాను అనమాట. సో అప్పుడు ఐ గాట్ దిస్
ఇది కొంచెం అంటే సేమ్ ఇట్లాంటి క్లాత్ అని ఏం తీసుకోలేదు నేను, బట్ ఇట్లా అంటే మీకు చూపించాను కదా క్లాత్స్తో, ఐ వాంట్ మేక్ ఇట్ లుక్ లైక్ దిస్. యా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. యూ విల్ గెట్ టు సీ ది ఫైనల్ లుక్ లేటర్. సో యా, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ రేపు మార్నింగ్ మనం స్టిచ్చింగ్కి సైజెస్ ఇవ్వడానికి వెళ్దాము. అండ్ యా, ఐ హోప్ దట్ అవుట్ఫిట్ టర్న్స్ గుడ్. అండ్ యా, లెట్స్ మీట్ టుమారో. బై బాయ్. సో అదే స్టోర్లో ఒక ఆంటీ ఉండినారు. ఆవిడ మాకు ఫస్ట్ చెప్పారు మేము కూడా స్టిచ్చింగ్ చేస్తామని. బట్ మాకు ఏంటంటే మాకు ఒక తెలిసిన ఆవిడ ఉన్నారు, వాళ్ళు కుడతారని మేము అక్కడే చెప్పాము. బట్ వన్స్ నేను వచ్చి ఆవిడకి ఇచ్చేటప్పుడు ఏంటంటే మాకు తెలిసిన ఆవిడ చెప్పారు నాకు కొంచెం టైం పడుతుంది, ఒక 8 days అట్లా పడుతుంది అంటే. బట్ ఐ కాంట్ వెయిట్ ఫర్ దాట్ మచ్ టైం అనమాట, బికాజ్ నాకు అది ఫాస్ట్ కావాలి, బికాజ్ ఐ హ్యావ్ టు మేక్ వీడియో అని చెప్పి. సో మేము మళ్ళీ ఏం చేసాము, దాని నెక్స్ట్ డేనే మేము మళ్ళీ ఉల్లిపల్లి వచ్చాము టు గివ్ హర్ ది అవుట్ఫిట్ టు గెట్ ఇట్ స్టిచ్డ్. సో మేము వచ్చినప్పుడు ఎట్లాగో వచ్చాం కదా ఆ పెళ్ళికి, లైక్ పెళ్లి మార్నింగ్ అని లేకపోతే ఏమైనా అకేషన్ వేసుకోవడానికి ఒక అవుట్ఫిట్ తీసుకుందామని చెప్పి. సో మేము ఫైనల్గా ఒకటి ప్రిపేర్ అయ్యాము. బట్ నేను ఆ ఎండ్ రిజల్ట్ మాత్రం మీకు ఇప్పుడు చూపించను. సో దానికోసం నేను ఈ సారీ తీసుకున్నాను, ఐ మీన్ ఈ షేడ్ తీసుకున్నాను సేమ్ సారీస్లో. అండ్ ఆల్సో ఈ క్లాత్ తీసుకున్నాను టాప్ కింద. అండ్ యూ విల్ గెట్ టు సీ ది ఎండ్ రిజల్ట్స్. నేను ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు చూడండి. అండ్ ఆవిడ నాకు 4 daysలో ఇచ్చేసారు outfit అనేది, and it turned out so good. So yeah, this is the end result. సో లెహెంగా స్టిచ్ చేయించాను. సో నాకు ఆ లెహెంగాకి 2 sarees పెట్టినాయి అనమాట. సో 2 sarees ఎందుకంటే నేను లేయర్స్ పెట్టించాను కదా, దానికి కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది అని చెప్పారు. సో ఫైనల్లీ నాకు దానికి 12 meters పెట్టింది కింద దానికి. అండ్ పైన 1 meterతో చూపించాను కదా క్రాప్ టాప్ కింద స్టిచ్ చేయించాను. అండ్ దిస్ దట్ కోట్ టుక్ లైక్ 4 meters. అండ్ టోటల్ అంతా కలిపి ఒక 3000 rupeesలో ఇట్ ఈస్ ఆల్ డన్. అండ్ ఐ హోప్ మీకు ఈ అవుట్ఫిట్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ like more content like this, you can comment down below. And yeah, at last, if you like this video, please like, share and subscribe to my channel Being Geetsna. And also నేను ఇంకొక అవుట్ఫిట్ చూపించాను కదా, మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను. Wait till then, bye bye.